సో హలో గైస్, చాలామంది అయితే అడుగుతున్నారు నియరెస్ట్ స్టేషన్ టు ద అమృత క్యాంపస్ ఎక్కడ అని చెప్పేసి. సో దానికోసం అయితే చాలామంది అడుగుతున్నారు. సో ఇట్స్ టైప్ ఆఫ్ రిక్వైర్డ్ వీడియో కాబట్టి వీడియో చేయటం అయితే జరుగుతుంది. సో మీరు అడగటం నేను చేయకపోవటమా చెప్పండి. సో ఈరోజు అయితే మాత్రం మన పెద్దన్న అయితే రాలేదు. సో నేనే మేనేజ్ చేసేస్తాను చిన్న వీడియోని, సో దట్ సో మీకు వచ్చేటప్పుడు ఇబ్బంది ఏం లేకుండా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను. సో ఇంక మ్యాటర్లోకి వెళ్ళిపోతే, సో మనకి రైల్వే స్టేషన్ విచ్ ఈజ్ నియర్ టు అమృత క్యాంపస్ అని చూసుకుంటే కనుక, సో ఎట్టిమడే. సో మంది కోయంబత్తూర్ అని అంటారు, కానీ మంది కోయంబత్తూర్లో కాదు ఉండేది క్యాంపస్. సో కోయంబత్తూర్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ వేసుకోండి, అరౌండ్ 30 కిలోమీటర్స్ ఎట్టిమడే అనే ఊర్లో అయితే ఉంటుంది. సో కోయంబత్తూర్కి అయితే మీరు ఎట్టిమడేకి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉండవు, మ్యాక్సిమం ఉండవు. సో ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ పాలకాడ్ ఆర్ సమ్వేర్ దెన్ యూ కెన్ ఫైండ్. సో చెన్నై నుంచి కానీ సో అలా అయితే మాత్రం ఉండవు. సో నేనైతే చెప్తాను సో ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలనేది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు గుంటూరు నుంచి కనుక వస్తుంటే, సో గుంటూరు నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, శబరి ఎక్స్ప్రెస్ అని అయితే ఉంటుంది. సో యూ షుడ్ బుక్ దట్. సో ఇఫ్ ఇన్ కేస్ శబరి నుంచి, సో శబరి అంటే గుంటూరు నుంచి ఏవైనా కోయంబత్తూరు దాకా అయితే వస్తుంది. సో వైజాగ్ నుంచి ఉంటుంది, తెనాలి నుంచి ఒక 3 ట్రైన్స్ ఏమి ఉంటాయి అనుకుంటా. సో కోయంబత్తూరుకి డైరెక్ట్గా విజయవాడ నుంచి ఒక 3 or 4 ట్రైన్స్ అయితే ఉంటాయి, డైలీ రన్ అవుతాయి. సో గుంటూరు నుంచి అయితే మాత్రం ఒకటే ఉంటుంది, శబరి ఉంటుంది. సో నేను స్పెసిఫై చేసి ఎందుకు చెప్తుందంటే ఐ విల్ బీ కమింగ్ ఫ్రమ్ గుంటూరు కాబట్టి. సో ఇవన్నీ కాదు, మేము ఫ్లైట్లో వస్తామని అనుకుంటే ఫ్లైట్ మాత్రం సో మీరు ఫ్లైట్ ఎక్కితే కనుక గన్నవరంలో ఎక్కారనుకోండి, హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ లేఅవుట్ ఉంటుంది. సో వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది ఒక 2 or 3 hours. సో స్పీడ్గా అయితే ఏమి ఉండదు. సో డైరెక్ట్ అయితే మాత్రం లేదు, హైదరాబాద్ నుంచి ఉండొచ్చేమో. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు హైదరాబాద్ నుంచి వస్తుంటే, సో దట్ యూ కెన్ బుక్. హైదరాబాద్ నుంచి కూడా కోయంబత్తూరు వస్తారు. సో కోయంబత్తూరు నుంచి యూ నీడ్ టు అరేంజ్ యువర్ ట్రాన్స్పోర్ట్. సో కోయంబత్తూరుకి వస్తే, సో ఇక్కడ దిగిన తర్వాత సో మీకు అయితే రూమ్స్ అయితే మాత్రం, సో ఐ విల్ సజెస్ట్ యూ టు టేక్, సో కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోవాలి అని అనుకుంటే కనుక, సో రిటైరింగ్ రూమ్స్ అని అయితే ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు బుక్ చేసుకోవటం ఎలా అని తెలుసుకోవాలనుకుంటే, సో గూగుల్లోకి వెళ్ళి అయితే రైల్వే రిటైరింగ్ రూమ్స్ అని అయితే కొట్టండి. సో దట్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ఏ పిఎన్ఆర్ నెంబర్. సో దట్ ఆ పిఎన్ఆర్ నెంబర్ టైప్ చేస్తే, సో కోయంబత్తూరుకి అయితే రిటైరింగ్ రూమ్స్ ఉన్నవి. సో ఇట్ విల్ కాస్ట్ అరౌండ్, సో కాస్ట్ అయితే నాకు ఐడియా లేదు, పిఎన్ఆర్ నెంబర్ ఉంటే వస్తుంది. మ్యాక్సిమం ఒక 400 ఏమో ఉంటుంది అంతే, పర్ 12 hours ఏమో. సో పేరెంట్స్ వచ్చి వెళ్ళిపోవడానికి అయితే మాత్రం సో అది సరిపోతుంది. దాన్ని బట్టి 12 hours చూసుకోవచ్చు, 24 hours చూసుకోవచ్చు. సో దట్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అయితే ప్లాన్ చేసుకోండి. క్యాంపస్లో అయితే మాత్రం నేను అడిగాను సో అకామిడేషన్ ఎలా అని. సో అవి అయితే మాత్రం క్లారిటీగా అయితే, సో ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు నాకు సరిగ్గా. సో మీకైతే మాత్రం ఐ విల్ ప్రొవైడ్ మ్యాక్సిమం ఎన్ ఈమెయిల్ ఐడి విచ్ ఆఫ్ కాలేజ్ హాస్టల్స్, so that you can mail someone if you want room, then you can mail to that mail id, so that they will provide the required information. Maybe from mail id directly you can book also, I guess. సో ఆ రకంగా అయితే ప్రాసెస్ చేసుకోండి. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే కనుక, సో కోయంబత్తూరు వచ్చిన తర్వాత, సో రిటైరింగ్ రూమ్స్ సంగతి చెప్పా కదా. ఫుడ్ అనేది అయితే కోయంబత్తూరు ఎదురు ఉన్న అన్ని హోటల్ కూడా వెజ్ హోటల్లే. కోయంబత్తూరు రైల్వే స్టేషన్కి ఎదురుగా అయితే ఉంటుంది, ఆరియన్స్ అనేది ఉంటుంది, అందులో అయితే టిఫిన్ బాగుంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఎక్కడ తినాలి అని అనుకుంటే కనుక దాంట్లో తినండి. ఫస్ట్ ఫ్లోర్లో కరెక్ట్గా రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. సో అక్కడ తినండి, ఇక్కడ రూమ్ తీసుకోండి, సరిపోతుంది మ్యాక్సిమం. సో ఇఫ్ ఇన్ కేస్ ఫాస్ట్ ఫుడ్ కానీ బిర్యానీలు ఎక్కడ బాగుంటాయని కనుక కామెంట్ చేస్తే నేను మెన్షన్ చేస్తాను దాని గురించి. అంత అయితే అవసరం లేదని నేను మెన్షన్ చేయట్లేదు. సో పేరెంట్స్కి అయితే అకామిడేషన్ చెప్పా కదా, సో నేను మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తాను, దాని ప్రకారం చూసుకోండి. సో కోయంబత్తూరు నుంచి ఎట్టిమడేకి ఎలా రావాలనేది చూద్దాం ఇప్పుడు. సో దీస్ ఆర్ ద ట్రైన్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ కోయంబత్తూర్ టు ఎట్టిమడే అనేది. సో ఈ ట్రైన్స్ అయితే మాత్రం వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో అయితే కనిపిస్తాయి. మీ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే చూసుకొని పెట్టుకోండి. సో రైల్వే స్టేషన్ నుంచి ఎట్టిమడేకి లేకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వస్తామని అనుకుంటే ఇట్ విల్ కాస్ట్ సమ్ వాట్ మోర్ యాజ్ కంపేరిటివ్లీ దిస్. ఇది ఇప్పుడైతే 30 రూపీస్ 20 రూపీస్లో అయిపోతుంది ఇది ట్రైన్ అయితే. సో ఇఫ్ ఇన్ కేస్ క్యాబ్ అనుకోండి ఒక 1000 నుంచి 2000 మధ్య అయితే అడుగుతారు. సో అది సంగతి, మీరైతే చూసుకోండి ఎలా రావాలి అనుకుంటున్నారు. సో ఇదైతే మాత్రం చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో చూసుకోండి మీరు వచ్చే డేట్లో ఏం ట్రైన్స్ ఉన్నాయో. సో కోయంబత్తూరు నుంచి పొద్దునూరు అనే జంక్షన్కి అయితే వస్తారు. సో 3 stations తర్వాత వచ్చేది ఎట్టిమడే అనేది కోయంబత్తూరు నుంచి. సో డైలీ సర్వీస్ అయితే ఉంటుంది. పొద్దునూరు తర్వాత సో మధుకరై అనే స్టేషన్ వస్తుంది. మధుకరై దాటిన తర్వాత ఎట్టిమడే అనేది వస్తుంది. ఎట్టిమడే దగ్గర నుంచి అయితే దిగాలి. సో ఎట్టిమడే దగ్గర నుంచి దిగిన తర్వాత, సో ఎట్టిమడే రైల్వే స్టేషన్ దగ్గర ఆటోలు ఉంటాయి.
లేదు అనుకుంటే కనుక బై వాక్ కూడా రావచ్చు. చాలా దగ్గరే ఒక 300 మీటర్స్ కూడా ఉండదు రైల్వే స్టేషన్ నుంచి, ట్రాక్ పట్టుకొని రావచ్చు. సో లగేజ్ ఉంటుంది కాబట్టి ఇన్ కేస్ మీరు ఇబ్బంది పడతారని అనుకుంటే కనుక అక్కడ ఒక 100 తీసుకుంటాడు క్యాంపస్ లోపలికి రావడానికి. సో అదైనా చేసుకోండి, లేకపోతే మేము క్యాబ్ మాట్లాడుకొని వస్తామన్నా అదైనా చేసుకోండి. సో స్టేషన్స్ గుర్తుపెట్టుకోండి: కోయంబత్తూర్, పొద్దునూర్, మధుకరై అండ్ ఎట్టిమడై. ఎట్టిమడై దగ్గర యూ నీడ్ టు డ్రాప్ ఎట్టిమడై. సో డోంట్ ఫర్గెట్ ద నేమ్స్ గైస్. సో ట్రాక్ పెట్టుకోండి, వేర్ ఇస్ మై ట్రైన్లో ట్రాకింగ్ పెట్టుకొని చూసుకోండి. సో నియరెస్ట్ స్టేషన్ టు కోయంబత్తూర్ అని అయితే అడిగారు. సో నేనైతే చెప్పాను. సో ఇన్ కేస్ ఇవి మ్యాక్సిమం డౌట్స్ అడిగింది, ఇది మేజర్గా అడిగిన డౌట్స్. ఇంకా ఫారిన్ ఎడ్యుకేషన్ గురించి అయితే అడిగారు చాలామంది. మరి ఏమో అంత ఆత్రం ఎందుకో నాకు అర్థం కాదు. ఫారిన్ ఎడ్యుకేషన్ అయితే వెళ్ళొచ్చు, థర్డ్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్లో కానీ ఇస్తారు. సో అది అనేది మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవాలి. సో సమ్ విల్ ఆస్క్ ఫర్ 8 CGPA అండ్ అబోవ్. మ్యాక్సిమం 8 CGPA అండ్ అబోవ్నే ఉంటుంది మంచి కాలేజీలు. సో అది మీ ఇష్టం అనేది, క్రాష్ కోర్స్ ఇక్కడ ఆపేసి అక్కడికి వెళ్ళి చేసుకోవడం అనేది మీ ఇష్టం. అది ఇంకా దీని మీద ఉంటుంది. సో ఇంకంతే, ఇంతకు మించి అయితే ఏం డౌట్స్ అయితే అడగలేదు. సో 25th అంటున్నారు కదా మీరు వచ్చేది. సో 25th అయితే రండి. సో నేను క్యాంపస్ దగ్గర, సో ఎటువంటి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత క్యాంపస్కి ఎలా నడుచుకుంటూ రావాలనేది అది కూడా పెడుతున్నాను. ఇది ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోని మీకోసం మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తాం. సో ఇదైతే చూసుకొని వచ్చేయండి. సో 27th కానీ 25th నుంచి వస్తూ ఉన్నారు కదా, 25th నుంచి 30 మధ్య వచ్చే వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్ చెప్పుకుంటూ ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ గైస్. ఇంకంతే, అంతకుమించి చేయలేదు. సీన్ అయ్యి ఉండాల్సింది, బాగుండేది. లేడు, సరే పర్లేదులేండి, తర్వాత ఎప్పుడైనా ఇంకో వీడియో అయితే కలుద్దాం. సరే గైస్, అయితే ఉంటాను మరి, బాయ్ గైస్.